హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక మంచి టెంపుల్ స్టైల్ గుళ్ళో ప్రసాదం పెట్టే పులిహోర చేసి చూపిస్తున్నాను. దీని రుచి చెప్తే మీకు తెలీదు, తింటేనే తెలుస్తుంది, అంత మధురంగా ఉంటుంది. దీనికి ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను. దీన్ని కడుక్కుని చూపిస్తాను కొలత నీళ్లు. ఒక గ్లాస్కి నేను 2.25 గ్లాసులు నీళ్లు పోసుకుంటున్నాను. ఒక స్పూను నూనె, పసుపు వేసుకుందాం. దీన్ని 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాము. పావు టీ స్పూన్ మెంతులు ముందరగా వేయించుకోవాలి. ఒక టీ స్పూన్ ధనియాలు, ఒక టీ స్పూన్ మినపప్పు, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ మిరియాలు, శనగపప్పు వేసి ధనియాలు అని చెప్పినట్టున ఒక టీ స్పూన్ ధనియాలు. ఇది దోరగా వేయించుకుందాము. ఇవి వేగిపోయాయి. చల్లార్చుకున్నాక పొడి కొట్టుకుందాం. చక్కగా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని మనం పౌడర్ చేసుకుందాం. ఇక్కడ పావు కప్పు నువ్వుల నూనె వేడి చేసుకున్నాను. ఇందులో మనం పోపు దినుసులు వేసుకుందాము. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, పల్లీలు, ఎండుమిర్చి, కరివేపాకు. ఇవి చక్కగా సువాసన వచ్చేదాకా వేయించుకుందాం. ఇక్కడ 2 చిన్న ఉసిరికాయలంత చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. ఇక్కడ ఒక అర టీ స్పూన్ ఇంగు వేస్తున్నాను. చింతపండు రసం వేసేసుకుందాం. ఇక్కడ నేను రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుంటున్నాను. కొంచెం పసుపు, కొంచెం ఒక అర టీ స్పూన్ చక్కెర, కానీ బెల్లం పొడి కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పౌడర్, ఇది బాగా కలిపేసుకున్నా. స్టవ్ ఆపేసాను. ఇక అన్నంలో ఉడికిపోయింది. దీన్ని చక్కగా గెరెట్తోనే స్ప్రెడ్ చేసుకొని, పాత బియ్యం అయితే ఎక్కువ నీళ్ళు, అంటే 1కి 2.5, కొత్త బియ్యం అయితే 1కి 1 వేసుకోండి. నూనె వేసినందువల్ల పొడి పొడిగా ఉంటుంది, అన్నం అతుక్కోకుండా. ఇప్పుడు మనం ఈజీగా కలిపేయచ్చు. ఇది బాగా కలిపేసుకుందాం. కమ్మగా ఉండే పులిహోర రెడీ అయిపోయిందండి. గుళ్ళో పులిహోర లాగా ఉండే ఇంట్లోనే చక్కగా చేసేసుకున్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి పండగకి ఇలాగే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.